హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా చాలా ఎక్కువ గ్రేవీతో చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కళ్ళుప్పు, కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడకనిచ్చిన తర్వాత, సగం ఉడికిన తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు కోసి దాంట్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. వేరే కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న టమాటా, గరం మసాలా, కారం, సరిపడ కారం కూడా వేసుకోవాలి. తర్వాత పెరుగు గ్రేవీ కోసం చాలా టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసి దాంట్లో కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దించేసుకోవటం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.